అందరికీ నమస్తే అండి. ప్రభుత్వ పరిపాలనలో ప్రజాప్రతినిధులు కీలకమే అండ్ అధికారులు, బ్యూరోక్రసీ అధికారులు కూడా కీలకమే. ఎందుకంటే చట్టసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు చట్టాలు చేయాలి. ఆ చట్టాలను సమర్థవంతంగా గ్రౌండ్ లెవెల్లో అమలు చేయాల్సిందే. సో పరిపాలనలో వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది బ్యూరోక్రాట్స్ అనమాట. సో ఈ రెండు వ్యవస్థలు చాలా కీలకం. సో రాజ్యాంగంలో ఉన్న 3 వ్యవస్థలు లాగా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొంతకాలంగా జరుగుతున్న ఒక అంతర్గత వ్యవహారాన్ని నేను ఈ వీడియోలో చెప్తా. కొంత సున్నితమైన అంశం, కొంత వివాదాస్పదమైన అంశం, కానీ నిజమని ఎలా నిర్ధారించగలమంటే దీనికి ఆధారాలు ఉండవు, కానీ ఉదాహరణలు ఉంటాయి. ప్రతి నిజానికి ఆధారాలు అక్కర్లా, ఉదాహరణలు చాలు, జరిగిన సంఘటనలు చాలు. సో ఆ జరిగిన సంఘటనల ఆధారంగా మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి అని అడుగుతారేమో ఎవరైనా. సో ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ కాబట్టి మేబీ నా మీద ఒత్తిళ్లు రావచ్చు. రాష్ట్ర సీఎంఓకి సంబంధించి సున్నితమైన అంశాన్ని తెర మీదకు బయటకు తీసుకొస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఎంతసేపు ఉంచుతానో నాకైతే తెలీదు. మ్యాక్సిమం ట్రై చేస్తా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఉంచడానికే ప్రయత్నిస్తాను. సరే, విషయం ఏంటంటే మీరు హెడ్డింగ్లో కూడా చూశారు, సీఎంఓలో ఒక 3 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళ 3 కారణంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు, బయటకు చెప్పలేకపోతున్నారు. లోకేష్ గారికి ఫిర్యాదులు చేస్తున్నారు, సీఎం గారికి ఫిర్యాదులు చేస్తున్నారు, సీఎం గారి దగ్గర ఉన్న స్టాఫ్కి ఫిర్యాదులు చేస్తున్నారు, లోకేష్ గారి టీంకి ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న 3 ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు కావడంతో విషయం బయటకు రాకుండా లోకేష్ గారు, చంద్రబాబు గారు ఈ నాయకులకే సర్ది చెప్తున్నారు. లోకేష్ గారి దృష్టికి వెళ్ళిన ప్రతి విషయాన్ని కూడా సర్ది చెప్తున్నారు తప్ప వాళ్ళకి అవతల వాళ్ళకి చెప్పట్లేదు. సో వాళ్ళల్లో మార్పు రావడం లేదు. కాబట్టి ఇంకా ప్రజాప్రతినిధులు విసిగిపోయారు. ఇలా నేను చెప్పడానికి నీకున్న సోర్స్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఈ మధ్య ఒక 3 రోజుల కిందట ఒక విషయం బయటకు వచ్చింది. నంద్యాల ఎంపీ శబరి గారిని సీఎంఓలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా గారికి మధ్య జరిగిన వాగ్వాదం నేషనల్ మీడియాలో వచ్చింది అండ్ రాష్ట్రంలో ఉన్న మీడియాలో కూడా వచ్చింది. అది జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆ తర్వాత ఎవరూ ఖండించలేదు, జరగలేదు అని అటు కార్తికేయ మిశ్రా గారు చెప్పలేదు, ఇటు శబరి గారు కూడా చెప్పలేదు. సో అది జరిగిన మాట వాస్తవమేనని అది చూసిన నేషనల్ మీడియా వాళ్ళు అండ్ కొంతమంది ఎంపీలు కూడా నిర్ధారించారు. అండ్ సదరు ఐఏఎస్ అధికారి గారి విషయంలో ఆ శబరి గారి కంటే ముందే మరో 3 ఎంపీలు కూడా అవమానపడ్డారు, ఇబ్బంది పడ్డారు. జూలై నెలలో ఒక ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇష్టపడి ఏరుకోరి వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరికీ సీట్లు ఇచ్చిన ఒక కీలక ఎంపీ గారు జూలై నెలలో ఆయనకు ఒక అవమానం జరిగింది. జరిగిన వెంటనే ఆయన ఊరుకోవాలి. లోకేష్ గారికి చెప్పారు, సీఎం గారికి కూడా చెప్పారని నాకున్న సమాచారం. అయితే లోకేష్ గారు సర్ది చెప్పారు, పక్కకు వెళ్ళిపోయింది విషయం. ఆ తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎంపీ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఒక 25 ఏళ్ల పాటు పార్టీలో ఫైట్ చేసి అందరికీ తెలిసిన ప్రజాప్రతినిధి ఆయనకు కూడా అలాగే ఒక అవమానం జరిగిందంట. ఆయన కూడా బయటకు చెప్పలేక, కక్కలేక, మింగలేక బయటపడ్డారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక రిజర్వ్డ్ ఎంపీ ఆయన కూడా ఇదే తరహాలో అవమానం జరిగింది ఆ అధికారితో. సో దాంతో వీళ్ళందరూ కూడా శబరి గారి విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వీళ్ళందరూ కూడా మూకమ్మడిగా ఇలా జరుగుతుంది, మనం ఊరుకోకూడదు, గట్టిగా అడగాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి ఇది ఇంటర్నల్గా రాజుకుంది, బయటకైతే లేదు, అసలు విషయం ఏమీ జరగలేదు, మీరు ఖండించండి, ఏమీ లేదన్నట్టే ఉండండి అని చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే ఎంతైనా పార్టీ అధినేతలు, పార్టీ బాసులు చెప్పాక వీళ్ళు బయటకు మాట్లాడకూడదు కదా, వీళ్ళకు ఉండాల్సిన ప్రెజర్స్ వీళ్ళకు ఉంటాయి కదా. సో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో ఒక అధికారి సంగతి అలా ఉంటే, ఇదే సీఎంఓలో పనిచేస్తున్న మరో అధికారి మొత్తం ఎమ్మెల్యేలు ఏదైనా రిప్రజెంటేషన్స్ తీసుకొచ్చినా, ఎమ్మెల్యేలు ఏమైనా పని మీద వచ్చినా ఆయనే మొత్తం చూసుకోవాలి, సీఎం గారితో కోఆర్డినేట్ చేయాలి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారిని పెట్టుకున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలు పాపం ధనుంజయ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలి, అవి కూడా నేను గుర్తు చేయాలి ఖచ్చితంగా. అప్పుడు జరిగిన తప్పులు, నేరాలు, పాపాలు గుర్తు చేయకపోతే అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు అంటారు, ఇప్పుడు జరుగుతున్నాయి చెప్పడానికి నువ్వు అప్పుడు ఎందుకు చెప్తున్నావని. ఇప్పుడువి చెప్పాలి. తప్పే ఎప్పుడైనా సరే. ఆ తప్పులు మీకు గుర్తు చేస్తే మార్పు వస్తుందేమోనని.
సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి గారు సీఎంఓలో ఉన్నప్పుడు అలాగే చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన డోర్ దగ్గర గంటల తరబడి ఉండి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. సేమ్ ఇప్పుడు సీఎంఓలో ఉన్న ఒక అధికారి గారి చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ముఖ్య ప్రజాప్రతినిధి, ఒక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పదవి చేసిన వాళ్ళ తమ్ముడు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న సీఎంఓలో ఒక ఐఏఎస్ అధికారిని కలవడానికి వచ్చారు. 3 గంటలు బయట నిరీక్షించారు. ఆ ఐఏఎస్ అధికారి గారు లోపల మీటింగ్లో ఉన్నారు. జస్ట్ మీటింగ్లో ఉన్నా సరే ఎమ్మెల్యేనే కదా, అందులోకి స్టేట్ మొత్తం తెలిసిన వ్యక్తి కదా, ఒక్క 5 నిమిషాలు బయటకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ప్రజాప్రతినిధులకు ఆ మాత్రం గౌరవం లేకపోతే ఎలా, ఆ మాత్రం విలువ లేకపోతే ఎలా? కానీ లేదు, 3 గంటల పాటు ఆయన వెయిట్ చేసి చివరికి అపాయింట్మెంట్ లేక వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు బయటకు చెప్పలేదు, అధికారి బయటకు చెప్పలే. కానీ అక్కడ సీఎంఓలో ఉన్న వేరే వాళ్ళ ద్వారా బయటకు వచ్చింది విషయం. ఇది నేను బయటకు చెప్పిన ఉదాహరణ మాత్రమే. ఇటువంటి ఒక 30 ఘటనలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు లేదా రాజకీయ నాయకులు లేదా రకరకాల కార్పొరేషన్ల చైర్మన్లు, రకరకాల స్థాయి ప్రజాప్రతినిధులు సీఎంఓకి వెళ్ళడం, కలవడానికి ప్రయత్నించడం, అపాయింట్మెంట్ లాగా బయటకు వెళ్ళిపోవడం చాలా ఇబ్బందిగా మారింది. చంద్రబాబు గారి వరకు తీసుకు వెళ్ళలేక కొందరు, లోపల మదనపడి కొందరు, ఎందుకులే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోలే అని కొంతమంది అలా సైలెంట్గా ఉన్నారు. ఒక అధికారి. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా ఉంటే, ఇద్దరు ఐఏఎస్ల పరిస్థితి ఇలా ఉంటే, 3వ ఐఏఎస్ అధికారి ఆయన తీరు మరింత భిన్నం. ఆయన మీద విపరీతమైన ఆరోపణలు, విపరీతమైన వివాదాలు. ఆయనకి సీఎంఓలో పోస్టింగ్ ఇచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చాడు ఆయన, టీటీడీ దర్శనాలకు అనే పేరుంది. ఒక పెద్ద అపవాదం వచ్చింది. ఆ తర్వాత ఏమైనా తీరు మారిందా అంటే లేదు. ఆ మధ్య కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువైంది, కొన్ని పోస్టింగ్ల వ్యవహారంలో కుటుంబ సభ్యులు కూడా తలదూరుస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఎవరో ఆరోపణ చేశారు. దాంతో ఆ వీడియో డిలీట్ చేయించమని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కన్సల్ట్ చేసి, ఆ జర్నలిస్ట్ని కన్సల్ట్ చేసి చాలా ప్రెజర్ పెట్టారు. కానీ ఆ విషయం నా వరకు వచ్చింది, ఆ మహిళ నా వరకు వచ్చారు, ఆధారాలు కూడా ఇచ్చారు. సరే కాంట్రవర్సీ అవుతుందిలే, ఎందుకులే, సీఎంఓలో పనిచేస్తున్న కీలకమైన అధికారి కదా అని ఊరుకున్నాం. కానీ ఆయన గతంలో జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు చేసిన వ్యవహారాలు, ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రకరకాల శాఖల విభాగాధిపతిగా చేసిన వ్యవహారాలు, రకరకాల ఆరోపణలు, చాలా సున్నితమైన అంశాలు, చాలా సంచలనమైన అంశాలు వచ్చాయి, నా దృష్టికి వచ్చాయి. కాకపోతే ఒక ఐఏఎస్ అధికారి అందులోకి సీఎంఓలో ఉన్నారు కదా, మనం దాని జోలికి వెళ్ళకూడదులే అని సైలెంట్గా ఉన్నాం. కానీ ఆయన తీరు పట్ల కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరాసక్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గారేమో పొలిటికల్ గవర్నెన్స్ అంటారు, కానీ తన దగ్గర, తన కార్యాలయంలోనే పొలిటీషియన్స్కి విలువ ఉండట్లా. పోనీ పొలిటీషియన్స్ ఏమైనా డైరెక్ట్గా చెప్పగలరంటే డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక 5-6 సార్లు జరిగిన తర్వాత ఇంకా ఓర్చుకోలేక కంప్లైంట్ చేస్తున్నారు తప్ప మ్యాక్సిమం సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇదేంటి ఇలా జరుగుతుంది అని. సో ఇక్కడ మొదట చంద్రబాబు గారు చేయాల్సింది సీఎంఓలో ప్రక్షాళన చేయాలి. పరిపాలన విషయంలో ఇబ్బందులు ఏమీ లేవు, సంక్షేమం అభివృద్ధి విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. బ్యాలెన్సింగ్ అనేది పరిపాలనలో ఉంది. కానీ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి, విలువనివ్వాలి, అపాయింట్మెంట్లు ఇవ్వాలి, కలవాల్సినప్పుడు కలవాలి, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే సీఎంఓలో రాష్ట్ర పరిపాలన మొత్తం కేంద్రీకృతమైంది సీఎంఓలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నీడమ్మ లాంటి మనుషులనే పెట్టుకున్నారు. ఆ జిల్లా వాళ్ళు, ఆ సామాజిక వర్గం వాళ్ళనే పెట్టుకున్నారు. సో అందుకని వైసీపీ చిన్న భిన్నం అయిపోయింది. ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసు మనకి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమి తన ప్రాంతం వాళ్ళనో తన సామాజిక వర్గాలను పెట్టుకోలేదు. కానీ ఎందుకో మరి ఆయన అంచనా సాధారణంగా తప్పు అవ్వదు, కానీ ఇటువంటి విషయంలో కాస్త తప్పు అవుతుంది. దానివలన పరిపాలనా యంత్రాంగంలో కింది స్థాయి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, ప్రజాప్రతినిధులు డిస్టర్బ్ అవుతున్నారు, చట్టసభ సభ్యులు డిస్టర్బ్ అవుతున్నారు. ఇది చిలికి గాలివానగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బయటకు రావట్లేదు విషయం, గాలివానగా మారట్లేదు. కానీ భవిష్యత్తులో ఎన్నాళ్ళని ఓర్చుకుంటారు, ఎంతమందిని ఓర్చుకుంటారు? ఎవరో ఒక సరైన ప్రజాప్రతినిధికి ఇటువంటిది వస్తే వెంటనే బరస్ట్ అయిపోద్ది విషయం. మొన్న చూడండి శబరి గారి విషయంలో ఎలా బరస్ట్ అయింది, విషయం బయటకు వచ్చింది కదా. సో మిగిలిన ఎంపీలు అంటే ఊరుకున్నారు, ఓర్చుకున్నారు. ఆమె ఎందుకు ఓర్చుకుంటారు? ఆమె సహజసిద్ధంగానే దూకుడుగా ఉంటారు. కాబట్టి తనకు అలా జరిగిన వెంటనే విషయం బయటకు వచ్చింది. సో ఇది సీఎం గారి లెవెల్లోనే పరిష్కరించాల్సిన అంశం అన్నమాట. థ్యాంక్ యూ.